ఎప్పుడైనా ఇంట్లో నుంచి పారిపోయారా? మీరు ఎప్పుడైనా ప్రేమలో మునిగి తేలారా? నన్ను కావాలి నిరికించడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా మీరు అందరు? ఇంకా యాప్స్ అంటారా? దాని గురించి మర్చిపోండి, అసలు ఇంకా రానే రాలేదు. ఎందుకు అయింది మనకి ఇప్పుడు? కామెంటరీ మాత్రం భలే ఉందిరా. అవుట్ రా, జస్ట్ అవుట్ అండి. ప్రతి మెజర్ శాంటన్ అవుట్. ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్టింగ్లో నిద్ర మామూలుగా రాలేదు, అంతలా ఆడారు అనమాట. ఇప్పుడేమో స్కోర్ వచ్చేసి 251 for 7 or 6 ఏమో. ప్రజెంట్ అయితే 251 స్కోర్ కొట్టారు న్యూజిలాండ్. సెకండ్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్. నిద్ర మాత్రం గట్టి ఊపింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. ఇప్పుడు చూద్దాం. ఐ హోప్ ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను. మొత్తం సైలెంట్ అయిపోయిందరా. ఇప్పుడు మనం అది వచ్చే లోపల మ్యాచ్ అయిపోయి ఉంటే అయిపోయింది కూడా. Hello people, welcome back to my channel. My name is YK Bantumalli and you're watching Incredible Destiny 865 official. సో ప్రెజెంట్ అయితే నేను మా ఫ్రెండ్స్తో ఇలా లైవ్ మ్యాచ్ చూసా, చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూషన్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నిన్న ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ అంటే మన వాళ్ళు చాలా మంది కామెంట్ చేశారు. అంటే మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, బట్ ఫ్యూ న్యూ ఫాలోవర్స్ వాళ్ళందరూ మెసేజ్ చేశారు అనమాట, లైక్ క్వశ్చన్ చేశారు. సో వాటన్నిటికీ ఆన్సర్ ఇప్పుడు ఇద్దామని ఫిక్స్ అయ్యా. క్వశ్చన్స్ మాత్రం బాగానే అడిగారు, అంటే ఫస్ట్ టైం ఆన్సర్ చేయడం కదా, ఇవన్నీ చాలా వింతగా ఉన్నాయి. క్వశ్చన్ వచ్చేసి, భయ్యా జిమ్ షార్ట్స్ కాకుండా ఇంకేమైనా చేయగలవా, ఇంకేం చేయలేవా? జిమ్ షార్ట్స్ తో స్టార్ట్ చేసా. నేనేమనుకుంటున్నానంటే ఒక లైఫ్ స్టైల్ ఛానల్ క్రియేట్ చేసి చేద్దామని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసా. ఇప్పుడు చూస్తా డెఫినెట్లీ. ఇంకా కొన్ని ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఫేవరెట్ మూవీ అడిగారు. సింపుల్ చెప్పాలంటే ఆరెంజ్ తప్ప ఇంకేది అన్నిసార్లు ఏ మూవీ చూడలేదు. అండ్ అప్పటి నుంచి నా ఫేవరెట్ డెస్టినేషన్ కూడా ఆస్ట్రేలియా అయిపోయింది అనమాట. అలా ఒక మూవీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాను. ఓకే, ఒపీనియన్ ఆన్ కొలాబరేషన్స్ విత్ ఎనీ అదర్ యూట్యూబర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని అడిగారు. కొలాబరేషన్స్ అయితే నాకు చాలా ఇంట్రెస్టే, బట్ ఇప్పుడు ఆ కొలాబరేషన్ స్టేజ్కి వెళ్తున్నానా లేదో నాకు తెలియట్లేదు. ఎందుకంటే నాకు ఇంకా ఇప్పుడు యూట్యూబ్లో చూసుకుంటే 247 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అండ్ ఇన్స్టాగ్రామ్ చూస్తే 108 ఫాలోవర్స్. స్నాప్చాట్ అయితే రీసెంట్గా పెరిగారు, 160 ఫాలోవర్స్ అనమాట. ఐ హోప్ ఈ కొలాబరేషన్స్ అనేవి నాకు కూడా వస్తాయి, ప్రమోషన్స్ ఇలాంటివి వస్తాయని అనుకుంటున్నాను, మరి చూడాలి. డూ యూ ఎవర్ థింక్ అబౌట్ మీ? బ్రో ఎవరు బ్రో లుకింగ్ ఫర్ ఎ రిలేషన్షిప్? ప్రజెంట్ రిలేషన్షిప్ అంటే ప్రజెంట్ ఏం లేదు, రిలేషన్షిప్ అయితే ఉంది. క్రియేటింగ్ సమ్ రీల్స్. వాట్ కెమెరా ఎక్విప్మెంట్ యూ యూస్? యాజ్ ఎ బిగినర్ యూట్యూబర్ కదా నేను పెద్ద ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ నా ఫోన్ వచ్చేసి Vivo V27 ఫోన్ యూస్ చేస్తున్నాను, అండ్ ఒక రింగ్ లైట్ అనమాట, అంతే. నెక్స్ట్ సీలింగ్ ఉన్న లైట్స్ అండ్ మా అక్క వేసిన పెయింటింగే అదే బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నాం. ప్రజెంట్ అయితే ఇలాగా. మేబీ ఫ్యూచర్లో మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాత మేబీ మార్చొచ్చేమో, తెలియదు. మరి అప్గ్రేడ్ చేయాలి కదా డెఫినెట్లీ, ఎందుకంటే నన్ను చూస్తున్నారని నా నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు ఆర్ ఎనీ అదర్ థింగ్స్ చూస్తారు కాబట్టి. సో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయాలి. ఎప్పుడో 1080p అంటే కుదరదు కదా. చిన్న పని మీద బయటకు వచ్చారు. ఒక క్వశ్చన్ అయితే చాలా బాగుంది, ఇన్ఫ్యాక్ట్ అది రిలేటబుల్ ఈజీ కావచ్చు. ఏంటంటే
నువ్వు ఎవరినైనా మోసం చేసావా ఆర్ నిన్ను ఎవరైనా మోసం చేశారా అనే క్వశ్చన్ వచ్చింది. యా, మోసం ఎక్కడ చేస్తారు? ఫస్ట్ ఫైనాన్షియల్ మనీలోనే చేస్తారు. యా, నాకు చాలా దగ్గరగా ఉన్న రిలేటివ్స్ లైక్ ఫ్రెండ్స్ చేశారు. వాళ్ళకి అవసరమైన మనీ ఇచ్చారు. నాకు అవసరం వచ్చినప్పుడు మనీ ఇవ్వడం ఇవ్వకపోవడం అని పక్కన పెడితే కనీసం రెస్పాండ్ కూడా లేకుండా ఫోన్ స్లిప్ చేయలేదన్నమాట. కానీ కొంతమంది ఉంటారు అడగగానే ఎమర్జెన్సీలో ఇస్తారు. వాళ్ళకి నేను ఆన్ టైం లేదా కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళకి రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ దెన్ మనీ అయితే కంప్లీట్గా ఇస్తాను. నేను ఎప్పుడు మోసం చేయలే మనీ విషయంలో అయితే. సో దట్స్ ఆల్. అంటే మనీ విషయానే కాదు, ఏ విషయమైనా. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చానని అనుకుంటున్నాను. మరి చూడాలి. లెట్స్ బ్యాక్ టు హోమ్. నువ్వు ఒక యానిమల్ అయితే నువ్వు ఏ యానిమల్ అవుదాం అనుకుంటున్నావు? ఇప్పుడు అది చెప్పాను అనుకో, చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంట్లో ఇంటర్ బీటెక్ వరకు బాగా లావుగా ఉండేవాళ్ళం కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా వినిపించే వర్డ్ ఒకటి ఉంటుంది అనమాట. నెక్స్ట్, హూ ఇన్స్పైర్డ్ యూ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్? బేసికల్లీ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఎనీ సోషల్ మీడియా స్టార్ట్ చేద్దామని ఫ్రమ్ ద క్లాస్ 8th నుంచి అనుకుంటా మా డాడీ ఫస్ట్ ఫోన్ కొనిచ్చారు. మైక్రోమాక్స్ బోల్ట్ అనుకుంటా. అప్పుడు ఏదో పీకేసినట్టు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాం, సంథింగ్ లైక్ SA1 FA1లో. ఆ ఫోన్ యూస్ చేసినప్పుడు అప్పుడు స్టార్ట్ చేసా యూట్యూబ్ ఛానల్. మా పేరెంట్స్ అందరూ ఎలా చేస్తారు, స్టడీ ఫస్ట్. అప్పుడు స్టార్ట్ చేసండి. ఈ పాటికి మనకి ఈ అప్గ్రేడ్స్ అనేవి చాలా ఇలా అయిపోయాయి అనమాట. సో రీసెంట్గా స్టార్ట్ చేసాం. చూద్దాం ఎంత దూరం వెళ్తానో, వెదర్ కన్సిస్టెన్సీ ఉంటుందో లేదో చూడాలి. సింగిల్ ఆర్ టేకెన్? అలా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే మేడం మీరు అసలు. సరే, సింగిల్ ఆర్ టేకెన్ అంటే ఎస్, డాగ్. టేకెన్ ఫర్ గ్రాంటెడ్. క్వశ్చన్ చాలా అడగమంటే చాలా వింత అడుగుతున్నారు. అంటే ఫస్ట్ టైం ఏమైనా ఆన్సర్ చేయడం కదా కొంచెం యాంగ్జైటీ అవంతా ఉంది. స్టూడెంట్స్ స్వెట్ కూడా వచ్చేసింది. అట్లుంటది మనతోని. వాట్ డూ యూ వాల్యూ మోస్ట్ ఇన్ యువర్ ఫ్రెండ్షిప్? ఫేత్ అండ్ ట్రస్ట్. ఈ రెండు లేకపోతే ఐ డోంట్ థింక్ అదే గుడ్ రిలేషన్షిప్ అండ్ ఆర్ గుడ్ ఫ్రెండ్షిప్ అని చెప్పలేం. అండ్ దెన్ లిమిట్ లేకుండా ఉండాలి. వెన్ దెర్ ఈజ్ నో లిమిట్ ఇన్ సర్టెన్ షిప్స్ ఆర్ సర్టెన్ రిలేషన్షిప్స్, దెన్ దట్ విల్ స్టాండ్ ఫర్ ఎవర్ అని చెప్తా పక్కగా. వరస్ట్ లై యూ హ్యావ్ ఎవర్ టోల్డ్ యువర్ పేరెంట్స్? క్వశ్చన్కి ఆన్సర్ వస్తే ఇంట్లో నన్ను మాత్రం మ్యూజిక్ వేస్తారు మా మదర్. చెప్తా, అది అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి మనం బొచ్చుడు సార్లు చేసాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను షాప్కి వెళ్ళి ఇవన్నీ తీసుకురామని చెప్తారు కదా ఐటమ్స్. వాటికి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అయింది అనుకుంటే 150 అయిందని చెప్పి 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటా. సో అదంతా పాకెట్ మనీ వేసి లాస్ట్లో మన మూడ్ చాలా బాగుంటే అదే రివర్స్లో వాళ్ళకి గిఫ్ట్స్ కింద ఇస్తాను. లైక్ మా అక్కకి వాచ్ కొనిచ్చా. అండ్ మేము దాంతో నేను చాలా కొనుక్కున్నా కూడా. ఈవెన్ ఈ సెల్ఫీ స్టిక్ అండ్ రింగ్ లైట్ కూడా ఇలా వస్తుంటాయి. అలాగే నువ్వు ఈ మధ్యన చాలా భయపడిన ఒక సంఘటన చెప్పు. వీళ్ళు ఎవరో కానీ చాలా డీటెయిల్గా అడుగుతున్నారు, ఇన్ డెప్త్. రీసెంట్గా నేను మా ఫ్రెండ్ అలా పార్క్ వెళ్తాం అనమాట. అంటే ఈవినింగ్ వాక్ చేయడం పార్క్ వెళ్ళాం. సడన్గా ఒక అమ్మాయి ఫుల్ బ్లాక్ డ్రెస్ వేసుకొని జుట్టు విరబోసుకొని ఉందన్నమాట. ఏంటి అక్కడ ఫుట్పాత్ ఉంటుంది, ఫుట్పాత్ పక్కన కూర్చోడానికి ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ కూర్చున్నారు అనమాట. వాడేదో మాట్లాడుకుంటూ వాడు వెళ్ళిపోతున్నాడు. నేను పక్కన ఉన్నాను. సడన్గా షాక్లో ఉన్నది తెలిసి ఒక దెయ్యమా అనుకున్నా. అంటే మొత్తం చీకటి ప్లేస్ ఉంది. సడన్గా ఒక స్పార్క్ ఇచ్చినట్టు ఇచ్చింది అనమాట. ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ స్కేరియస్ థింగ్ అనమాట. జనరల్గా అమ్మాయిలు జుట్టు విరబోసుకుని చీకట్లు నడుస్తుంటే అక్కడైతే నేను అసలు ఉరుకు వచ్చేసావా. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఎనీ ఇన్సెక్యూరిటీస్? ప్రజెంట్ ఇన్సెక్యూరిటీ అంటే నా హెయిరే పోయా. చూసారా, మనం హెయిర్ పెంచుదాం అనుకుంటున్నాం. అప్పుడప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్గా అనిపిస్తుంది, కానీ మధ్యలో అయితే మధ్యవాపులు వచ్చేస్తుంది అనమాట. డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఇన్ 3 words. క్రియేటివ్, అడ్వెంచరస్, క్యూరియస్ పర్సన్. బెస్ట్ ప్రాంక్ ఆఫ్ ఆల్ టైమ్? ఇది మాత్రం ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ అడిగారు. ఇది మాత్రం షో చెప్తున్నాను, ఎందుకంటే రీసెంట్గానే జస్ట్ ఒక 2 days బ్యాక్ అనుకుంటా నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేశారు. ఆ వీడియో మీకు వస్తుంది, కొంచెం టైం పడుతుంది కానీ ఆ వీడియో అయితే వస్తుంది. జస్ట్ ఐ థింక్ 3rd వీడియో. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత 3rd వీడియోలో వస్తుంది అనమాట. మా ప్రాంక్కి ఫ్యూజ్ లేయర్ని. బేసికల్గా అలాంటి ప్రాంక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయను. నేను చేస్తా కానీ నా మీద నేను ఎక్స్పెక్ట్ చేయను కదా. ఆ ప్రాంక్ అది చేసేటప్పటికి One minute.
వాట్ మేడ్ యూ టు గో జిమ్? April 29, 2024లో అలా బీటెక్ కంప్లీట్ అయింది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10 days అలా ఆలోచించా, బోర్ కొట్టేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు. సో ఏదైనా చేద్దామంటే బయటికి వెళ్ళి ట్రావెల్ చేసి తిరుగుదామంటే ఎండలు గట్టిగా ఉన్నాయి. అదంతా కాదు అనుకుని ఎలాగో మనకు ఒక డ్రీమ్ అనేది ఉంటుంది, ఫిట్నెస్ బాడీ ఫుల్గా ఒక యాబ్స్ వచ్చేసి అన్ని పర్ఫెక్ట్గా వచ్చి, అంటే మనం చూసాం కదా చాలా. ఇప్పుడు నాకు ఫేవరెట్ పర్సన్స్ ఎవరెవరు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజిక్లో అయితే అఖిల్ అక్కినేని అండ్ హృతిక్ రోషన్ అనమాట. వాళ్ళ బాడీ కండిషన్ చాలా బాగుంటాయి. వీళ్ళలా కాకపోయినా కూడా ఒక మినిమం ఈ రేంజ్లో మన బాడీ ఫిట్నెస్ అనేది ఉండాలని ఫిక్స్ అయ్యి జాయిన్ అయ్యా. May 8th నుంచి ఇప్పటివరకు చూసుకుంటే బాడీలో ఏదో కొంచెం చేంజెస్ వచ్చింది తప్ప హెవీ చేంజెస్ ఏం రాలేదు. ఇంకా యాబ్స్ అంటారా, దాని గురించి మర్చిపోండి, అసలు ఇంకా రాలేదు. జస్ట్ విజిబిలిటీ చూపించింది, కింద లోయర్ బెల్లి మొత్తం బెల్లిలాగే ఉంది, అదేం తగ్గట్లేదు అసలు. సరే డైట్ అన్ని చేంజ్ చేసాం, కానీ పర్ఫెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో అనేది డెఫినెట్లీ వస్తుంది, షూర్. అది వచ్చిన తర్వాత అది వీడేనా అనేలా చేస్తా. బెస్ట్ గాసిప్ యూ హ్యావ్ ఎవర్ రిసీవ్డ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్? ఆహా, ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అబ్బా. స్కూల్ డేస్, ఇంటర్, బీటెక్, ఈవెన్ ప్రెసెంట్ ఎంటెక్లో కూడా లింక్స్ వల్లే పడతారు. అయ్యి అసలు సంబంధం ఉండదు. కానీ యాజ్ ఇంట్రోవర్ట్ కింద నేను ఏం పెద్ద రియాక్ట్ అవ్వలేను వాటి గురించి. రియాక్ట్ అయినా కూడా మనకి రిస్క్, సర్లే అని అనుకుని నైస్ లింక్ రా అంటూ ఇలా ఉంటాను తప్ప, బట్ లోపల వస్తుందిరా ఫీలు. చారీ గురుగారు, ఈ ఫీలింగ్ ఏంటరా? మన కోసం కూడా కొంతమంది మన కోసం డిస్కషన్స్ అనేవి పెట్టి ఒక గ్రూప్లో ఒక గాసిప్ క్రియేట్ చేసి మన కోసం మన గురించి ఆలోచిస్తున్నారంటేనే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. అంటే దానికి పని పట్టుకొని వాళ్ళ పనులన్నీ మానేసి మన పనుల గురించి ఆలోచిస్తూ చేస్తుంటే మాత్రం ఐఎమ్ సో ఫండ్ ఆఫ్ యూ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ క్వశ్చన్ చదివితేనే నాకు మ్యూజిక్ పడిపోద్ది అనమాట, చెక్కేస్తారు. డూ యూ హ్యావ్ ఎనీ క్రషెస్ అంట. ఇప్పుడు ఇది చెప్పాను అంటే ఇంట్లో నన్ను కావాలి నిరికించడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా మీరు అందరు? అంటే అడిగింది మా ఫ్రెండ్స్ అనుకోండి ఈ క్వశ్చన్స్. సో అడిగారు కూడా చెప్తున్నా, క్రషెస్ అయితే ఉన్నారు, క్రషెస్. సో అవంతా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు, ఎందుకే ఇన్ని మనకి ఇప్పుడు. ఈ క్వశ్చన్ మాత్రం చాలా బాగుంది. ఎప్పుడైనా ఇంట్లో నుంచి పారిపోయారా? ఎప్పుడు పారిపోవడమే. యూనో వాట్, చిన్నప్పుడు ఆమె గ్రేట్ రన్నర్. ఇప్పుడు కూడా అనుకోండి, మా డాడీ గిఫ్ట్స్ వస్తాయి కదా, ఈ గాజు గ్లాసులు అంటారు, ఆ గిఫ్ట్స్ వచ్చినప్పుడు సింక్లో పెట్టమంటే మనం పెట్టాం. ఎలా పెట్టాం? ఇసిరి పెట్టాం, పగిలిపోయిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మా డాడీ పెద్ద బెల్ట్ తీసుకొచ్చారు. డోర్ ఓపెన్ చేయడం, గేట్ ఓపెన్ చేయడం, ఉరుకో నేను ఉరకడం, మా డాడీ వెనకలు బెల్ట్ పట్టుకుని ఉరికేయడం. సూపర్ అనిపించింది. అంటే ఇప్పుడు సూపరే, అప్పుడు మాత్రం ఊరుకు దడ వచ్చేసేది అసలు. ఇలా ప్రతిసారి చేసేవాళ్ళం. సో అలా నాకు ఈ ట్రావెలింగ్ అన్నా, ఇలా తిరగడం అన్నా, ఎయిర్ ఫోర్స్ అనే ఒక జాబ్ చిన్నప్పటి నుంచి నాకు వచ్చేసింది అనమాట. సో నాకు చాలా వీటిలో ఇంట్రెస్ట్ రాలేదు, రప్పించారు, అది అనమాట హైలైట్. సో మిగతా క్వశ్చన్స్ అని నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయింది, ఎందుకంటే మనం క్రికెట్ వ్లాగ్ చేసాం అండ్ దాని ఈ ప్రెజెంట్ వ్లాగ్ చేయడం, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది నేను కూడా ఇంతసేపు మాట్లాడడం. సో లెట్స్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంక్రెడిబుల్ డెస్టినీ 865 అఫీషియల్ అండ్ యువర్ ఫ్రెండ్ YK Bantumalli signing off.